చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మా ఇంట్లో అయితే అందరి ఫేవరెట్ అయితే చికెనే అనమాట. నాకైతే కర్రీ కంటే ఫ్రైయే చాలా ఇష్టం. ఇంకా మా పిల్లలకి కూడా చెప్పనవసరం లేదు, వాళ్ళకి ఫ్రై అంటే చాలా చాలా ఇష్టం. మా వారికి కానీ శ్రీవల్లికి కానీ స్పైసీగా ఉండాలి అని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పచ్చళ్ళు కానీ ఏదైనా కానీ వాళ్ళైతే స్పైసీగానే తింటారు. ఇంకా నేను సాత్విక్ అయితే కొంచెం స్పైస్ తక్కువగానే తింటాము. నేనైతే కొంచెం డిఫరెంట్గా అయితే చికెన్ ఫ్రై అయితే చూపిస్తూ ఉన్నాను. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మనం రెగ్యులర్గా చేసే ఫ్రై కంటే ఈ ఫ్రై కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఓకేనా, ఇంకా ప్రాసెసింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే స్టవ్ వెలిగించి ఫస్ట్ అయితే పట్టి గిన్నె అయితే పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం అంటే ఆయిల్ అయితే వేసుకొని మన స్పైసీకి తగ్గట్టు, అలాగే చికెన్ ఎంతైతే తీసుకుంటామో దానికి తగ్గట్టు అయితే ఎండుమిర్చి అయితే వేపుకుంటున్నాను. దీంట్లో కొంచెం అయితే జీలకర్ర కూడా వేసి వేపుకున్నాను. నేనైతే 1/2 kg తీసుకున్నాను. దానికి తగ్గట్టు ఇవి స్పైసీ మిరపకాయలేనమాట, అంటే మంట ఎక్కువ ఉన్న మిరపకాయలు. నేనైతే ఒక 10 తీసుకున్నాను. దాంతోపాటు జీలకర్ర కూడా వేసి నేనైతే వేయించి పక్కనైతే పెట్టుకున్నాను, చల్లార్చుకుంటున్నాను. అవి అయితే చల్లారేలోపు మనమైతే చికెన్ అయితే వేయించుకుందాము. ఇంకా అదే గిన్నెలో అయితే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ అయితే వేసేసుకొని, చికెన్ కదా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. అవి అయితే ఫ్రై అవ్వాలి. మంచిగా బంగారు కలర్ రంగులోకి వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. దాంట్లోనే ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. అప్పుడే మనకైతే టేస్ట్ బాగుంటుంది. ఫ్రైసే కాబట్టి ఫ్రైకి అయితే ఎక్కువ ఆయిల్ పడుతుంది. మనమైతే ఆయిల్ అయితే ఎక్కువే వేసుకోవాలన్నమాట. ఇంక దీంట్లోనే కొంచెం అంత పసుపు అయితే వేసేసుకోవాలి. ఇంక దీంట్లో నేనైతే కొంచెం కరివేపాకు అయితే వేసేసుకున్నాను. ఇంక ఇవన్నీ వేగిన తర్వాత అయితే ఇలా అన్నీ వేపుకున్న తర్వాత అయితే ముందుగా నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నానని చెప్పాను కదా, అయితే శుభ్రంగా వాష్ అయితే చేసేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ చికెన్ అయితే దీంట్లో యాడ్ చేయాలి. మనకి చికెన్లోనే వాటర్ ఉంటాయి కదా, అవన్నీ ఇంకిపోయేదాకైతే మనం మగ్గిచ్చేసుకోవాలి. దీంట్లో ఇంకా ఉప్పు కానీ ఇంకా నేనైతే ఏమీ వేయట్లేదు. నేనైతే ఇప్పుడు మసాలా అయితే చూపిస్తాను అనమాట. దీంట్లో నేనైతే డిఫరెంట్గా ఏం వేసాను, ఎలా చేశాను అనేది అయితే ఇక్కడే నేను చూపిస్తానండి మీకు. ఇంకా చికెన్ అయితే యాడ్ చేసిన తర్వాత అయితే ఇలా ఒకసారి అయితే కలబెట్టేసేసుకొని దాన్ని అయితే మూత పెట్టేసి ఆ వాటర్ అంతా పోయేంత వరకు అయితే మనం మగ్గిచ్చేసుకోవాలి. ఈలోపు అయితే నేను మసాలా అయితే మీకు నేను చూపిస్తూ ఉన్నాను. ఇందాక చెప్పాను కదా, ఎండుమిరపకాయలు అయితే వేయించుకున్నాం కదా, అవి జీలకర్ర వేసేసుకున్నాము. దాంట్లోనే కళ్ళుప్పు మన టేస్ట్కి తగినంత, అలాగే ధనియాల పొడి, అలాగే చిన్నుల్లిపాయలు, ఎండు కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇంకా అవన్నీ అయితే మిక్సీ పట్టేసేసుకొని పక్కనైతే పెట్టేసేసుకున్నాము. ఇంకా మన కూర అయితే ఎంతవరకు వచ్చేసిందని చూద్దాము. చూసారా, నీళ్ళు అయితే ఇంకా ఉన్నాయి. ఇంక ఇవన్నీ మగ్గి మనకి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. అప్పుడే మనకైతే ముక్క కూడా గట్టిగా ఉండకుండా మనకైతే బాగుంటుంది తినడానికి. ఇంక ఇదిగో ఇలా అయితే మనకి నూనె అయితే చూడండి ఎలా వస్తుందో, ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఆయిల్ అంతా పైకి. ఇలా ఇంతవరకు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందాకైతే పట్టేసుకున్నాం కదా ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కారం. ఇంక ఇప్పుడు అదైతే దీంట్లో యాడ్ చేసేసుకుంటూ మన స్పైసీకి తగ్గట్టు మనమైతే యాడ్ చేసేసుకొని కూర అంతా కలిసేటట్టు అయితే తిప్పుకోవాలి. అంటే ముక్కకు పట్టేటట్టు తిప్పుకోవాలన్నమాట. నిజంగా చెప్తున్నానండి, ఒక్కసారి ఇలాగైతే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక మా ఇంట్లో స్పైస్ ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. ఇంకా ఇదంతా ముక్కలకి వెళ్తే ఒక 5 minutes అలా వేయించామంటే ముక్కకు అంతా పడుతుంది. ఇంకా దీంట్లో మనమైతే చికెన్ మసాలా అయితే వేసేసుకున్నాను నేను. అలా వేసేసుకున్న తర్వాత 2 minutes అయితే ఉంచేసుకున్నాను నేను. ఇంక లాస్ట్లో ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని స్టవ్ అయితే కట్ చేశాను అనమాట. టేస్ట్ కలరు ఎప్పుడైనా కానీ మీరైతే ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఇంకెందుకు లేటు, ఈసారి అయితే చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలాగైతే ట్రై చేసి చూడండి. ఓకే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.